నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. విశాఖ స్థాయి సంఘం ఎన్నికలు వైసీపీకి అతిపెద్ద సవాలుగా మారుతున్నాయి. జీవీఎంసీలో ఏమాత్రం బలం లేని టీడీపీ కూటమి ఫిరాయింపులు నమ్ముకుంది. దానికి తగినట్లుగా వైసీపీ నుంచి 12 మంది దాకా కార్పొరేటర్లు ఇప్పటికే కూటమిలో చేరిపోయారు. ఇక మరికొందరు అయితే ఆ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిపడ్డాయి స్థాయి సంఘం ఎన్నికలు. 10 మంది స్థాయి సంఘం సభ్యులను ఎన్నుకోవడానికి సంబంధించి ఈ ఎన్నికల్లో 20 మంది పోటీలో ఉన్నారు. కూటమి నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో వైసీపీ అధినాయకత్వం ఎట్టకేలకు మేలుకుంది. అధినేత జగన్ పిలుపు మేరకు వైసీపీ కార్పొరేటర్లు అంతా తాడేపల్లి చేరుకున్నారు. స్థాయి సంఘం ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి, గెలుపు ఎలా సాధించాలన్న దాని మీద జగన్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యతను వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మీద పెట్టినట్లుగా తెలుస్తోంది. వైవి ఎలా గెలిపించుకుని వస్తారో చూడాలి అంటున్నారు. వైవి సుబ్బారెడ్డి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయ్యాక అన్ని పరాజయాలే వెంటాడాయని అంటున్నారు. గత ఏడాది ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఈ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు సర్వం ఊడ్చిపెట్టుకుని పోయేంతగా వైసీపీ తీరు ఉంది. వర్గపోరు హెచ్చింది. పట్టించుకునే నాథుడు లేడు. వైవి సుబ్బారెడ్డి మీదనే విమర్శలు చేస్తూ చాలా మంది పార్టీ మారిపోయారు. ఇప్పుడు వైసీపీని వదిలి వెళ్తున్న కార్పొరేటర్లు కూడా వైవి మీదనే విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ బాబాయ్ ఈసారి అయినా వైసీపీని గెలిపించి ఒడ్డునకు చేరుస్తారా అన్న చర్చకు తెరలేచింది. వైవి ఇప్పుడు ఉన్న సంక్లిష్టమైన పరిస్థితుల్లో వైసీపీకి విజయాన్ని అందిస్తే ఆయన సామర్థ్యాన్ని అంతా మెచ్చుకుంటారు. లేకపోతే వైసీపీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే అన్న డిమాండ్ అయితే తెర మీదకు వస్తుందని అంటున్నారు. Please subscribe .news.